హలో వ్యూవర్స్, మనం ఈరోజు భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? మనం ప్రతి పౌరుడు కూడా పొంది ఉండాల్సినటువంటి హక్కుల్నే మనం ఫండమెంటల్ రైట్స్ అన్నాం. అంటే ప్రతి పౌరుడు పొంది ఉండాలి అంటే ప్రతి హక్కు కూడా ఆ పౌరుడికి చెంది ఉంటుంది కాబట్టి దాన్ని పొంది ఉండాలి అని చెప్పి మనం తెలియజేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఈ హక్కులు అన్నవి ఈ రోజున భారత రాజ్యాంగంలో పొందుపరిచారు, బాగానే ఉంది. 1946 నుంచి 49 వరకు రాసినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. కానీ అంతకుముందు మరి మనకు హక్కులు లేవనే చెప్పాలి. కారణం ఏంటి? మనం అంతవరకు కూడా బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నాం. కాబట్టి వాళ్ళు మనం పరిపాలించినప్పుడు వాళ్ళు మన బానిసల కింద చూశారు. కాబట్టి మనకు హక్కులంటూ ఏమీ వాళ్ళు ఇవ్వలేదు. మరి అంతకుముందు కూడా మనం ఈ చరిత్ర కనుక చూసుకుంటే హక్కుల గురించి 1215 అంటే మ్యాగ్నా కార్టా అంటారు, అది ప్రారంభంగా చెప్తారు. ఒక రిటన్ డాక్యుమెంట్ అన్నమాట. అక్కడ రాజు, ఇంగ్లాండ్ రాజు కొంతమంది వ్యాపారులకు ఇచ్చినటువంటి మ్యాగ్నా కార్టా, అది మొట్టమొదటి హక్కు పత్రం కింద చెప్తారు. తర్వాత బిల్ ఆఫ్ రైట్స్, ఎప్పుడైతే అమెరికా స్వతంత్రం వచ్చిందో 1777-78 ఆ ప్రాంతాల్లో, తర్వాత మొట్టమొదటి రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం ఏర్పడిందో ఆ రోజు నుంచి కూడా అప్పుడు బిల్ ఆఫ్ రైట్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేయడం వలన అక్కడి నుంచి కూడా మనకి హక్కులు ఒక రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందనమాట. తర్వాత అనేక ఉద్యమాలు చేసిన తర్వాత కానీ మనం ఈ హక్కుల్ని సాధించుకోలేకపోయాం. భారతీయులే కాదు, మనం చూసినట్టయితే ఏసియాలో కానీ, అలాగే యూరోప్లో కానీ, అలాగే ఉత్తర అమెరికాలో కానీ, అలాగే దక్షిణ అమెరికాలో కానీ, ఏ ప్రాంతంలో చూసినా సరే, ఏ ఖండంలో చూసినా సరే అనేక ఉద్యమాలు జరిగిన తర్వాత మాత్రమే మనం హక్కులు సాధించుకోగలుగుతున్నాం. రీసెంట్గా మనం అందరూ ఓటు హక్కు వేసావా, వినియోగించుకున్నావా, ఓటు హక్కు వేసావా, ఓటు హక్కు వినియోగించుకున్నావా అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఒక 2-3 నెలల నుంచి, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మొన్న ఎలక్షన్ జరిగేంత వరకు కూడా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది ప్రభుత్వం కానీ, అలాగే స్వచ్ఛంద సంస్థలు కానీ, అలాగే మన డాక్టర్ సమరం గారు కూడా దీంట్లో పాల్పంచుకోవడం జరిగిందనమాట. ఏంటి, 80 ఏళ్ళు దాటినటువంటి ఆయన కూడా వెటరన్స్ దాంట్లో ఐకాన్ కింద ప్రతి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి మొత్తం మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అంతా కూడా తిరగడం జరిగింది. అలాగే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా స్వీప్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మనకి అది రావడం జరిగింది. అంటే ఓటు హక్కు ఎలా వచ్చింది? రాజ్యాంగం ద్వారా వచ్చింది. మరి రాజ్యాంగం ద్వారా వచ్చినప్పుడు మనకి అది ఎందుకు రాజ్యాంగంలో పొందుపరచబడింది? దేనికంటే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి. ఇండియా ఈజ్ ఎ డెమోక్రసీ. We the people of India constitute India into a sovereign, secular, democratic republic. సో డెమోక్రటిక్ అంటే అదే ప్రజాస్వామ్యమైనటువంటి దేశం కాబట్టి ప్రజాస్వామ్య దేశాల్లో హక్కులు కంపల్సరీగా ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ అమెరికాలో అయినా సరే అమెరికా రాజ్యాంగంలో ఉంది, భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఉంది, అలాగే ఇతర దేశాల్లో కూడా ఈ హక్కుల్ని వాళ్ళ రాజ్యాంగాల్లో పొందుపరచడం జరిగిందనమాట. ఇప్పుడు భారతదేశంలో 98 కోట్ల మంది ఓటు హక్కులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే 140 కోట్ల పైచిలుకున్నటువంటి భారతదేశంలో 98 కోట్ల మంది హక్కును కలిగి ఉన్నారంటే ఓటు హక్కుని. ఆ ఓటు హక్కు దేనికి కలిగి ఉన్నారు? ప్రజాస్వామ్యంలో మనం ఓటు హక్కు ద్వారానే మన యొక్క నిర్ణయాన్ని తెలియజేయగలుగుతాం, మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. మొన్నటి వరకు ఒక ప్రభుత్వం ఉంటుంది, ఈరోజు ఇంకో ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది. అంటే ఏంటన్నమాట, ఇక్కడ మనం ప్రజలం ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటాం, మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం, మనమే మన యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని ఓటు హక్కు ద్వారా తెలియజేస్తూ ఉంటాం. వివిధ పార్టీలకి మనం ఓట్లు వేస్తాం, ఆ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయి, అలాగే ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలని, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులని చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మొన్న రీసెంట్గా మనం చూసినటువంటి ఈ ఓటు హక్కే ముఖ్య ఉదాహరణ. ఇది ఈరోజు మనకు సడన్గా వచ్చిందా? 250 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనని మనం నిరంతరం పోరాడి 1857లో మనకు మొదటి స్వతంత్ర పోరాటం జరిగిన తర్వాత సిపాయిల తిరుగుబాటు నుంచి 1947లో మనకి స్వతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మాత్రమే మనం రాజ్యాంగాన్ని రాసుకుని ఆ రాజ్యాంగంలో మనం ఈ హక్కుల్ని మనం పొందుపరుచుకున్నాం.
అందుకనే దీన్ని ప్రాథమిక హక్కులుగా మనం దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కుల్లో మీకు అందరికీ చాలామందికి తెలిసే ఉంటాయి. సమానత్వ హక్కు అని, అలాగే స్వేచ్ఛ హక్కు అని, పీడనాన్ని నిరోధించే హక్కు అని, మత స్వాతంత్ర హక్కు అని, విద్యా సాంస్కృతిక హక్కు అని, అలాగే రాజ్యాంగ పరిహార హక్కు అని, ఇలాగ మనకి ఒక 6 ప్రాథమిక హక్కులని భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ 98 కోట్ల మంది పౌరులు ఓటు హక్కుని వినియోగించుకున్నారా లేదా అని పక్కన పెడితే ఓటు హక్కు కలిగి ఉన్నారని మాత్రం తెలిసింది, రిజిస్టర్ అయ్యారని మాత్రం తెలిసింది. మరి వీళ్ళందరికీ కూడా రాజ్యాంగంలో ఇన్ని హక్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన గురించే, మన సమానత్వం గురించే, మన స్వేచ్ఛ గురించే, మనల్ని ఎవడో పీడించకుండా ఉండడం గురించే, అలాగే మన మత స్వాతంత్రం గురించే, అలాగే మన విద్యా సంస్కృతిని కాపాడడం గురించే. ఒకవేళ ఈ హక్కులన్నీ భంగం కలిగితే మనం కోర్టుకెళ్ళి మన హక్కుని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది అని చెప్పేటువంటి హక్కు కూడా మనకు ఉందని చెప్పి ఎంతమందికి తెలుసు? అది మనం చూడాల్సిందే, తెలియజేయాల్సిందే. అంటే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయాల్సిందే. భారతీయులకు ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఆ పౌరులు ఎటువంటి హక్కులను పొందగలుగుతున్నారు, ఆ హక్కులు వాళ్ళని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఏ విధంగా ఆ హక్కుల ద్వారా వాళ్ళ అభివృద్ధిని చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఇదంతా ఓన్లీ ఒక ఉపోద్ఘాతం మాత్రమే. ఎందుకంటే హక్కు గురించి తెలియకుండా మనం మిగతా విషయాలు ఏది కూడా చర్చించలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి థామస్ హాబ్స్, లాక్, రూసో అనేటువంటి 3 సోషల్ కాంట్రాక్ట్ థియరిస్ట్ ఉన్నారు. అంటే ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంత కర్తలు అన్నమాట వాళ్ళు. ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంత కర్తలు ఏం చేశారంటే ఈ హక్కులన్నవి కూడా నేచర్ నుంచే మనకు వచ్చాయని, న్యాచురల్ రైట్స్ అనేవారు. అంటే కొన్ని హక్కులు మనం ఎక్కడి నుంచి పొందాం? మనం పుట్టుకతోనే పొందాం. మన నేచరే మనకు కొన్ని రైట్స్ ఇచ్చింది. అలాగే తర్వాత పౌర హక్కులు అన్నారు, తర్వాత మానవ హక్కులు అన్నారు. సో 1945 తర్వాత మనకి 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనకి మానవ హక్కులు కూడా కొన్ని రావడం జరిగింది. అంటే మనిషి బతకడానికి, మనిషి జీవించడానికి, మనిషి తన పని తను చేసుకోవడానికి, తన అభివృద్ధికి తనే పాటుపడడానికి కొన్ని హక్కులు మాత్రం కావాలి. ఇప్పటికీ కూడా మీరు గమనించినట్టయితే ఆఫ్రికాలో కానీ హక్కుల్ని వాళ్ళు కొన్ని పొందలేకపోతున్నారు. సివిల్ వార్స్లో ఉన్నాయి కొన్ని దేశాలు. అలాగే కొన్ని ఆసియా దేశాల్లో కూడా వాళ్ళకి హక్కులు పూర్తిగా లేవు. ఈ కమ్యూనిస్ట్ రాజ్యాల కింద తీసుకున్నటువంటి మన చైనాలో కానీ, అలాగే కిమ్ పరిపాలిస్తున్న ఉత్తర కొరియాలో కానీ అక్కడ హక్కులు పెద్దగా ఉండవు. ఎందుకంటే వాళ్ళు అక్కడ కమ్యూనిస్ట్ రాజ్యం ఏమో చైనాలో ఉంది, అక్కడ సైనిక పాలన ఏమో కిమ్ నియంత పరిపాలనలో ఉన్నారు. అలాగే పాకిస్తాన్ తీసుకున్నా సరే, పాకిస్తాన్ డెమోక్రటిక్ కంట్రీ అయినా సరే అక్కడ కూడా కొన్ని హక్కుల్ని వాళ్ళు పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. అరేబియా కంట్రీస్లో కూడా కొంతమంది హక్కుల్ని పూర్తిగా సొంతం చేసుకోలేకపోతున్నారు. సో ఆఫ్రికాలో కానీ, అరేబియాలో కానీ, చైనాలో కానీ, అలాగే ఉత్తర కొరియాలో కానీ, అలాగే కొన్ని దేశాలలో కూడా హక్కులను పూర్తిగా మనం పొందలేకపోతున్నాం. 200 పైచిలుకున్నటువంటి ప్రపంచ దేశాలలో ఓన్లీ ఒక 150 నుంచి 160 దేశాలు మాత్రం కొంతవరకు వాళ్ళు అక్కడ ప్రజలు ఈ హక్కుల్ని పొందగలుగుతున్నారు. ఆ హక్కుల ద్వారా వాళ్ళ అభివృద్ధిని నోచుకోగలుగుతున్నారు. కాబట్టి ఇక మనం భారతదేశానికి వచ్చినప్పుడు, భారతదేశంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. దాంట్లో కొన్ని కమిటీలు వేశారు. దాంట్లో పౌర హక్కుల కమిటీ కూడా ఉంది, హక్కుల కమిటీ ఉంది. ఆ హక్కుల కమిటీకి మనకి మొదటి ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధిపత్యం వహించడం జరిగింది. సో ఆయన ద్వారా మనకి కొన్ని హక్కులని మన రాజ్యాంగంలో కూడా వాళ్ళు అమెరికా రాజ్యాంగం నుంచి, అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మంచి రాజ్యాంగాల్లో ప్రజలకు ఉన్నటువంటి అంశాల నుంచి తీసుకుని మనకు కూడా హక్కులు కొని పొందుపరచడం జరిగిందనమాట. దాంట్లో భాగంగానే మనకి భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12వ అధికరణం నుంచి 35వ అధికరణం వరకు కూడా మనకి ప్రాథమిక హక్కులని పొందుపరచడం జరిగిందనమాట. ఇది కంపల్సరీగా ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. 3వ భాగం 12 నుంచి 35వ అధికరణం వరకు కూడా ప్రాథమిక హక్కుల్ని పొందుపరచడం జరిగిందన్న విషయాన్ని మనం ప్రతి విద్యార్థి, అలాగే ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో తప్పకుండా అడుగుతారనమాట. ఎక్కడి నుంచి ప్రాథమిక హక్కులు తీసుకున్నారు? దీన్ని బిల్ ఆఫ్ రైట్స్ అంటాడు అమెరికాలో. ఆ బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఇంకా ప్రాథమిక హక్కులు ఏమున్నాయండి అని మీరు నన్ను అడిగితే ఫస్ట్ సమానత్వ హక్కు. ఒకసారి ఇందాక మనం చెప్పాం,
సమానత్వ హక్కు ఒకటి, రెండోది స్వేచ్ఛ హక్కు ఒకటి, 3 పీడనాన్ని నిరోధించే హక్కు ఒకటి, 4 మత స్వాతంత్ర హక్కు ఒకటి, 5 విద్యా సాంస్కృతిక హక్కు ఒకటి, 6 రాజ్యాంగ పరిహార హక్కు ఒకటి. సో ఇలాగ మనకి 6 హక్కులు ఉన్నాయి. ఈ 6 హక్కులు కూడా భారతీయ ప్రజలు పొంది ఉన్నారన్నమాట. భారత రాజ్యాంగం వాళ్ళకి ఈ హక్కుల్ని వాళ్ళకి కల్పించింది అనమాట. అందుకని ఇట్స్ ల్యాండ్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ ద ల్యాండ్ అనమాట. ఇది మనకి అత్యున్నతమైనటువంటి చట్టం ఏదయ్యా అంటే మన యొక్క రాజ్యాంగం. సో ఆ రాజ్యాంగంలోనే ఇవన్నీ పొందుపరచి ఉన్నాయి. ఈరోజు మనం ఇలా మాట్లాడుకోవడానికి, ఇలా డిస్కస్ చేసుకోవడానికి, మనం ఓటు వేయడానికి, అలాగే బయట తిరగడానికి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే సభలు ఏర్పాటు చేసుకోవడానికి, మత సంస్థలు ప్రారంభించడానికి, అలాగే పౌరుడు తనకు కావాల్సినటువంటి స్వేచ్ఛని పొందడానికి ఇవన్నిటి కూడా ఈ హక్కుల్లోనే పొందుపరచుడు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి వాటి గురించి కూడా మనం చూద్దాం. ఫస్ట్ది సమానత్వ హక్కు అని చెప్పుకున్నాం. సమానత్వ హక్కు అనేది 14 నుంచి 18వ అధికరణం వరకు ఉన్నాయి. అంటే 14, 15, 16, 17, 18 ఇవి సమానత్వ హక్కు గురించి తెలియజేస్తాయి. అలాగే స్వేచ్ఛ హక్కు 19, 20, 21, 22 ఇవి 4. అలాగే పీడనాన్ని నిరోధించే హక్కు అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నమాట. ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ నిరోధించాలి. ఆ హక్కుకి 23, 24వ అధికరణంలో కూడా పొందుపరచడం జరిగిందనమాట. అలాగే మత స్వాతంత్ర హక్కు 25, 26, 27, 28. అలాగే విద్యా సాంస్కృతిక హక్కు అది 29, 30 అధికరణాలు అనమాట. నేను చెప్పేవన్నీ కూడా అధికరణాలు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం మననం చేసుకుంటూ ఉండాలి. పదే చదివితే ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతాయి అన్నమాట. అలాగే చివరిగా రాజ్యాంగ పరిహార హక్కు ఇది 32వ రాజ్యాంగ పరిహారం 32వ హక్కు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ హక్కు. అన్నిటికంటే ఈ హక్కు లేనిదే మిగతా హక్కులు ఉండవు అనమాట. అంటే ఇది గుండెకాయ లాంటిదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు తెలియచేయడం జరిగిందనమాట. ఈ రాజ్యాంగ పరిహార హక్కే మిగతా హక్కుల్ని కాపాడుతుంది. ఎందుకంటే మనకి ఈ హక్కు భంగం కలిగింది, ఏ హక్కు సమానత్వ హక్కు భంగం కలిగిందని చెప్పాలంటే మీరు కోర్టుకు వెళ్ళాలంటే రాజ్యాంగ పరిహార హక్కు గురించి మీరు తెలుసుకోవాలన్నమాట. అలాగే ఈ రాజ్యాంగ పరిహార హక్కు మన అందరినీ కూడా మన హక్కుల్ని కాపాడడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇంకా మనం సమానత్వ హక్కు గురించి తీసుకుందాం. సమానత్వము రైట్ టు ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ అంటే ఏంటి? అందరూ సమానమే. భారతదేశంలో ప్రజలు 140 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మంది ప్రజలు కూడా సమానమే. దీంట్లో ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ లేరు కదా. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే మతం, లింగం, వర్ణం, భాష, ప్రాంతం వివక్షత లేకుండా చేసేటువంటిదే సమానత్వం అనమాట. అందరూ సమానమే. ఇక్కడ రంగు కానీ, రుచి కానీ, వాసన కానీ ఎలా అంటామో అలాగే మతముతో మనం వేరు చేయడానికి లేదు. లింగం అంటే స్త్రీ పురుష, అలాగే ట్రాన్స్జెండర్ అనేటువంటి దాన్ని కూడా మనం వేరు చేయడానికి లేరు. అలాగే ప్రాంతం, భాష, ఎందుకంటే భారతదేశంలో భాషలు ఎన్ని ఉన్నాయి? 200, 300 భాషలు పైగా ఉన్నాయి. ఈ భాషల్లో ఎవరి భాష వాళ్ళు, ఎవరి మాండలికం వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూనే ఉంటారు. కాబట్టి ఇలాగ వాళ్ళ దాన్ని బట్టి కూడా మనం విడదీయడానికి వేరు లేదనమాట. అంటే అందరూ సమానమే అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. దీంట్లో అంటే సమానత్వ హక్కులో సమాన అవకాశాలు కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఎగ్జామినేషన్స్ రాస్తాం అనుకోండి, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్లో దీంట్లో పేదవాడు, వీడు గొప్పవాడు, లేకపోతే వీడికి మతం వేరు, వాడి మతం వేరు అన్నటువంటి భాష, లింగ, ఇతర వివక్షత లేకుండా మనం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయ్యి దాన్ని పాలు పంచుకోవాలన్నమాట. అది భారతదేశం యొక్క రాజ్యాంగంలో పొందుపరిచిన సమానత్వ హక్కుగా ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీంతోపాటు 15వ అధికరణం ఏం చేస్తుందంటే స్త్రీ పురుషులు అంటే జాతి, మత, కులం, ఆస్తి, పురుషుల ప్రాతిపదికగా ఎటువంటి వివక్షత చూపరాదని చెప్పేసి 15వ అధికరణం చెప్తుంది అనమాట. అలాగే 16వ అధికరణానికి వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగాలలో మీరు కానీ, నేను కానీ, ఇంకొకరు కానీ ఎవరైనా సరే వాళ్ళకు కూడా జాతి, మత, లింగ వివక్షత లేకుండా మనం ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు అనమాట. అలాగే 17వ అధికరణం చాలా ముఖ్యమైన అధికరణం. ఇది కూడా చాలామంది గుర్తుపెట్టుకోవాలి. అంటరానితనాన్ని నిరోధించేటువంటిది అనమాట. అంటే వాళ్ళు అంటరాని తరాలు అన్టచబుల్స్ అని అంటాం కదా, అది అంటరానితనాన్ని నిషేధిస్తుంది అనమాట. ఇది అంటే ప్రభుత్వం ఎటువంటిది ఎప్పుడూ కూడా పాటించదు. అలాగే ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి. ఇంకా 18 వచ్చేసరికి ప్రభుత్వం ఎటువంటి యొక్క బిరుదుల్ని కూడా ఇవ్వదు. మీరు అడగచ్చు అప్పుడు, మరి భారతరత్న ఇస్తున్నారు కదండి, అదే పద్మశ్రీ ఇస్తున్నారు, అవి బిరుదులు కాదు, గౌరవాలు. గౌరవం వేరు, బిరుదులు వేరు. సో ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు ఏమి ఇచ్చేవారు? రాయ్ బహదూరు, ఖాన్ బహదూరు అలాంటి బిరుదులు ఇచ్చేవారు. అటువంటి బిరుదులను వీళ్ళు
రద్దు చేశారనమాట. సో ఈ విధంగా మనకి సమానత్వ హక్కు సమానత్వాన్ని పూర్తిగా కూడా నిషేధిస్తుందన్నమాట. ఇంకా స్వేచ్ఛ సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు గురించి మనం ఇందాక అనుకున్నాం. 19, 20, 21, 22 ఈ 19, 20, 21, 22 ఈ 4 కూడా ప్రజల యొక్క స్వేచ్ఛను తెలియజేస్తాయి. ప్రజల యొక్క స్వేచ్ఛ అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడం కాదు. స్వేచ్ఛ అంటే ఎదుటివాడికి ఎటువంటి స్వేచ్ఛను కలిగి ఉంటాడో ఆ స్వేచ్ఛ నువ్వు అనుభవిస్తావు, వాడు అనుభవించాలి. అంతే తప్ప నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. కొన్ని పరిమితులకు లోబడి మనం స్వేచ్ఛని పొందాలన్నమాట. పరిమితులు లేనటువంటి స్వేచ్ఛ అది అరాచకం అవుతుంది. కాబట్టి అరాచకమైనటువంటిది కాదు మనకి. పరిమితులకు లోబడి నేను ఎటువంటి స్వేచ్ఛను పొందుతున్నానో నా ఎదురుగుండా ఉన్నవాడు, నా పక్కన ఉన్నవాడు, నా సాటి పౌరుడు కూడా అదే స్వేచ్ఛని వాడు అనుభవించాలి. అప్పుడే ఆ స్వేచ్ఛ హక్కు యొక్క పరిణితి చెందిన స్వేచ్ఛ హక్కు కింద చెప్పుకుంటాం. దీంట్లో 19వ అధికరణలో అనేక స్వేచ్ఛలు కలిగి ఉన్నాయి. అంటే పౌరులు సమూహాల కింద ఏర్పడవచ్చు, పౌరులు ఆయుధాలు లేకుండా అసెంబ్ల్ అవ్వచ్చు, అలాగే పీస్ఫుల్గా వాళ్ళ యొక్క పనులు చేసుకోవచ్చు. ఎక్కడా కూడా వాళ్ళకి ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. అంటే దేశంలో ఎక్కడ రాష్ట్రంలో కానీ ప్రాంతంలో కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పౌరుడు తన పని తను చేసుకోవడానికి ఇచ్చినటువంటి స్వేచ్ఛలే ఈ 19వ అధికరణం అనమాట. దీంట్లో మనకి పత్రికా స్వేచ్ఛ కూడా దీంట్లో ఇమిడి ఉందన్నమాట. ప్రత్యేకంగా ఉండదు కానీ పత్రికా స్వేచ్ఛ కూడా దీంట్లో ఇమిడి ఉన్నట్టుగా మనకి చెప్తారనమాట. అలానే పత్రికల్లో ఇష్టం వచ్చినట్టు రాయమని కాదు, పత్రిక కూడా కొన్ని పరిమితులకు లోబడే ఉంటుంది, అది కూడా రాజ్యాంగబద్ధంగానే ఉంటుందని చెప్పడానికి అనమాట. ఇంకా 20వ అధికరణానికి వచ్చేస్తే ఒకే నేరానికి ఒకటి కంటే ఎక్కువ శిక్ష విధించకూడదనమాట. అంటే మనం నేరం చేస్తాం, దానికి ఒకటే శిక్ష ఉంటుంది తప్ప 2-3 శిక్షలు వేయడానికి ఇక్కడ భారత రాజ్యాంగం అవకాశం ఇవ్వదనమాట. ఇంకా వ్యక్తిగత స్వేచ్ఛ, ఇది 21వ అధికరణం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని అరెస్ట్ చేశారనుకోండి, నిర్బంధిస్తే 21, 22 కూడా మనం నిర్బంధించారనుకోండి, మనల్ని తీసుకెళ్ళి వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తే తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు 24 గంటల్లో ప్రవేశపెట్టాలి. అలాగే పోలీసు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. అప్పుడు మెజిస్ట్రేట్ అధికారం ఇచ్చినటువంటి డెసిషన్ ప్రకారమే మనని వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి ఈ 19, 20, 21, 22 అధికరణలు చాలా ముఖ్యమైన అధికరణలు. ఇదే స్వేచ్ఛకి ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట. మనం ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే కారణం ఏంటంటే ఈ స్వేచ్ఛ హక్కే భారతదేశంలో భారత రాజ్యాంగంలో పొందుపరచడం. నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు, అంటే ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. పీడనాన్ని నిరోధించడం అంటే మనకు పూర్వం చూసినట్టయితే జమీందారులు లేకపోతే వెట్టి చాకరీ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర జమీందారులు వెట్టి చాకరీ చేయించుకునేవారు. అలాగే కొన్ని చోట్ల ఈ చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇళ్లలో పనికి కల్పించేవారు. వాళ్ళకి చదువు ఉండేది కాదు. వాళ్ళ కుటుంబాలు కూడా నిరంతరం ఆ పెత్తందారులకి అలాగే పెద్దలకి వెట్టి చాకరీ చేస్తూ ఉండేవారు అనమాట. దాన్ని నిరోధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 23, 24 అధికరణంలో ఉంటుంది. ఇక్కడ కూడా బాల కార్మికులు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే బాలలు చదువుకోవాలి అంతే తప్ప వాళ్ళు కార్మికుల కింద ఉండకూడదు అనేటువంటిదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. వాళ్ళు కర్మాగారాల్లో కానీ గనుల్లో కానీ ఇతర చోట కూడా పని కల్పించరాదు, పనిలో పెట్టుకోరాదు. అది నేరం. రాజ్యాంగం అది ఒప్పుకోదు. కానీ ఇప్పుడు పని చేస్తున్నారని మరి అంటారు. అన్నా సరే దాన్ని మీరు ఎక్కడైనా చూస్తే దాన్ని వెంటనే క్వశ్చన్ చేయాలి మనం. అంటే పౌరుడిగా మనం క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్గా అది పక్కకు పోతుంది. ఇంకా రెండోది 23, 24 అధికరణలో శ్రమ దోపిడీని నిరోధిస్తాయి. శ్రమ దోపిడీ అంటే చెప్పాను కదా ఇప్పుడే, వెట్టి చాకరీ కానీ లేకపోతే బాల కార్మికులు కానీ ఇవన్నీ కూడా శ్రమని దోచుకుని ఈ పెత్తందారులు లేకపోతే ఈ బాగా డబ్బున్న వాళ్ళు చేసేటువంటి అరాచకాలు నిరోధించడానికే ఈ వెట్టి చాకరీ నిరోధించేటువంటి పీడన నిరోధించే హక్కుని భారత రాజ్యాంగం మనకి కల్పించడం జరిగింది. ఇంకా మత స్వాతంత్ర హక్కు. మతం అంటే మనకు కావాల్సిన మతాన్ని, ఇది కూడా అధికరణలు ఎక్కడున్నా 25, 26, 27, 28 ఒక 4 అధికరణలో పొందుపరిచారు. సో ప్రతి వ్యక్తి కూడా తనకు కావాల్సినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, అలాగే దాన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు, దాన్ని 10 మందికి చెప్పచ్చు. అలాగే వాడికి కావాల్సినటువంటి మతాన్ని ధార్మిక సంస్థలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే మత సంస్థలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ మత సంస్థలకు సంబంధించినటువంటి స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ముస్లిమ్స్ వాళ్ళు స్థాపించేటువంటి మద్రసాలు కానీ లేకపోతే మన మిషనరీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళని నిరోధించడమే ఉండదు. కానీ ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి పౌరుడు కూడా మతాన్ని స్వీకరించవచ్చు, మతాన్ని అవలంబించవచ్చు.
అలాగే మత సంస్థల గురించి పాటుపడవచ్చు ఏ మతానికి కూడా, కానీ ప్రభుత్వానికి ఏ మతంతో సంబంధం ఉండదు. ప్రభుత్వం అన్ని మతాలను ఒకలాగే చూస్తుంది. అసలు ప్రభుత్వం ఏ మతాన్ని ప్రోత్సహించదు. అది భారతదేశంలోని గొప్పతనం ఏంటంటే ప్రభుత్వం ఏ మతాన్ని ప్రోత్సహించదు. ఏ మతం ఎవరు కావాలంటే ఆ మతాన్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ బట్ ఇక్కడ మాత్రం మనకి ప్రభుత్వం 27 అధికరణం ద్వారా ఏ మతానికి కూడా అది స్వీకరించదు, దాన్ని ప్రాపగేట్ చేయదు. అలాగే ప్రభుత్వ విద్యాలయాల్లో కానీ అలాగే ప్రభుత్వ సహాయాన్ని పొందే విద్యా సంస్థల్లో కానీ నిర్బంధంగా మత బోధ చేయకూడదు. అంటే ప్రభుత్వం చేయదు, ఏ మత బోధ కూడా ప్రభుత్వం చేయదు, ఎందుకంటే ప్రభుత్వానికి అవసరం లేదు. అదే సెక్యులరిజం అనమాట. అందుకనే మనకి ఈ కాన్సెప్ట్, ఈ మత స్వాతంత్ర హక్కు ఉంది కాబట్టి మొట్టమొదట మనకి ఈ సెక్యులర్ అనే పదాన్ని మనం భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో అంటే ప్రస్తావనలో మనం పెట్టలేదు, తర్వాత తీసుకొచ్చాం అది సెక్యులర్ అనే పదం. సో నెక్స్ట్ మత స్వాతంత్ర హక్కు తర్వాత విద్యా సాంస్కృతిక హక్కు, ఇది 29, 30 అధికరణాలు అనమాట. ఈ అధికరణలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీస్ ఉంటారు, అలాగే అల్పసంఖ్యాకులు ఉంటారు. వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ విద్యని అలాగే వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ భాషని, వాళ్ళ లిపిని వాళ్ళు కాపాడుకోవచ్చు అనమాట. అంటే అనేక మంది భారతదేశంలో అల్పసంఖ్యాకులు ఉన్నారనమాట. జొరాస్ట్రియన్స్ ఉన్నారు, అలాగే బుద్ధిస్టులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ లిపిని కాపాడుకోవచ్చు, వాళ్ళ భాషను కాపాడుకోవచ్చు, వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవచ్చు, వాళ్ళ సాంప్రదాయాన్ని కాపాడుకోవచ్చు. అలాగే వాళ్ళ విద్యా సంస్థలు కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళకి స్వేచ్ఛనివ్వడం జరిగిందనమాట. కాబట్టి ఈ విద్యా సాంస్కృతిక హక్కు కూడా చాలా ఇంపార్టెంట్ హక్కు. మన యొక్క సంస్కృతిని, విద్యని, పౌరుల యొక్క సంస్కృతిని, విద్యని కాపాడడానికి అనమాట. ఇంకా చివరగా మనకు వచ్చేసరికి రాజ్యాంగ పరిహారపు హక్కు, ఇది చాలా ఇంపార్టెంట్ హక్కు అని మొదట చెప్పాను మీరు. ఇది 32వ అధికరణం చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారానే మనం ఇతర హక్కులను మనం కాపాడుకుంటాం అనమాట. ఇప్పుడు నా హక్కు భంగం కలిగింది, నేను ఒక మతానికి సంబంధించిన వాడిని, లేదా నేను అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన వాడిని, నేను ఒక స్కూల్ పెడదాం అనుకుంటున్నాను, నా మీద ఎవరైనా కనుక పెట్టడానికి వీల్లేదు అన్నారనుకోండి, అప్పుడు నేను కోర్టుకు వెళ్తాను అనమాట. కోర్టుకు వెళ్తే కోర్టు నన్ను రాజ్యాంగం ద్వారా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే నా స్వేచ్ఛ, నేను స్వేచ్ఛగా బయటికి వెళ్ళాలనుకున్నాను, కానీ మనం వెళ్ళలేకపోయామనుకోండి, నిర్బంధించారనుకోండి, ఎందుకు నిర్బంధించారని చెప్పి మనం అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా స్వేచ్ఛని, సమానత్వాన్ని, విద్యా సంస్కృతిని, అలాగే మతాన్ని కాపాడేటువంటి ముఖ్యమైన అన్నీ కూడా కాపాడేటువంటి అతి ముఖ్యమైన హక్కు ఏదంటే రాజ్యాంగ పరిహార హక్కు. దీన్నే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే రాజ్యానికి గుండె వంటిది అన్నారనమాట. సో ఈ హక్కు లేకపోతే మిగతా హక్కులు లేనట్టే. కాబట్టి ఈ ప్రాథమిక హక్కుల్లో ఈ 6 హక్కులు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఇక్కడ రాజ్యాంగంలో మొట్టమొదట ఇంకో హక్కు కూడా ఉండేది, అదేంటంటే అది భూ హక్కుని తీసేశారు. కారణం ఏంటంటే అనేక సమస్యలు రావడంతో దాన్ని తీసి లీగల్ రైట్ కింద మార్చారు. అది కూడా 44 రాజ్యాంగ సవరణ ద్వారా 78లో దాన్ని భూమి ఆస్తి హక్కు, దాన్ని ఆస్తి హక్కు అంటారు. ఆస్తి హక్కుని తీసేసి అది లీగల్ రైట్ కింద మార్చడం 307లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి 7 హక్కులు ఉండేవి, దాంట్లో ఒక హక్కు తీసేక 6 హక్కులు ఉన్నాయి. ఈ 6 హక్కుల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. కాబట్టి మీరు ఒక్కసారి దీని గురించి కూడా విశ్లేషణ చేసుకుని మరొకసారి అంతా చదువుకున్నట్టయితే ఇంకొంచెం డీటెయిల్గా మనకి అర్థమవుతుంది. ఈ హక్కులు మాత్రం కంపల్సరీగా ప్రతి వాళ్ళు కూడా పౌరులు తెలుసుకోవాలి, అలాగే విద్యార్థులు తెలుసుకోవాలి, అలాగే ఇతర వర్గాల వాళ్ళు అందరూ కూడా తెలుసుకుంటే మనం భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కానీ, లేకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు కానీ, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళం కానీ అవుతాం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ 6 హక్కుల్ని కంపల్సరీగా ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. ఈ రోజుకి నేను ఈ ఎపిసోడ్లో ఈ ప్రాథమిక హక్కులను ముగిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుకు కలుస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.